వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోని వాస్తవాలను లెక్కలతో సహా సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుంచారు. గత ప్రభుత్వం హయాంలో కమిషన్లకి కక్కుర్తపడి చెరువులు, కొండలు, అటవీ భూములను సైతం రియల్ ఎస్టేట్ రంగానికి కట్టబెట్టారని, దాంతో ప్రభుత్వానికి చాలా నష్టం జరగడంతో పాటు పర్యావరణానికి నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తక్కువ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం ద్వారా జనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ట్రాఫిక్ తో పాటు పలు సమస్యలు వస్తున్నాయని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులు ఇస్తూనే కొన్ని నిబంధనలను తీసుకొచ్చినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 1 ఎకరంలో 5 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణాలు జరగకుండా తాము కేవలం 3 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణాలు మాత్రమే జరగాలని నిబంధనలను తీసుకువచ్చామని పేర్కొన్నారు. తాము తీసుకున్న నిర్ణయంతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంకు ఎలాంటి అడ్డంకి లేదని, ఎక్కువ స్థలంలో మాత్రమే బహుళ అంతస్తుల భవనాలు కట్టాలని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు హైడ్రా పేరుతో చెరువులు, కుంటలు ఆక్రమించుకున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకున్నామని, సామాన్యులపై చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కమిషన్ల కోసం రియల్ ఎస్టేట్ రంగాన్ని వాడుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష పార్టీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని సీఎం ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం, రాజధాని హైదరాబాద్ అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలు, అదృష్టం, ఫ్యూచర్ సిటీని భారీ ఎత్తున నిర్మిస్తున్నామని, దాంతో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఉన్న పరిస్థితికి గత ప్రభుత్వం కారణమని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా స్పందించారు, ముఖ్యంగా కేటీఆర్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.